సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతి కోసం విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులివ్వాలని అభ్యర్థించారు. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకను కలిశారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు సమ్మిట్ గురించి వారికి వివరించారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి సదస్సుకు రావాలని ఇన్విటేషన్ కార్డుని అందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతి కోసం విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాజెక్టుకి అనుమతులు, నిధులివ్వాలని అభ్యర్థించారు. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకను కలిశారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు సమిట్ గురించి వారికి వివరించారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి సదస్సుకు రావాలని ఇన్విటేషన్ కార్డుని అందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీని కలిశారు. అలాగే కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. అలాగే సోనియా, రాహుల్, ప్రియాంకని కూడా కలిసి సమిట్ కి రావాలని ఆహ్వానించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. పార్లమెంట్లో వరుసగా ప్రధానమంత్రి మోడీతో సహా కేంద్ర మంత్రులందరినీ కూడా వరుసగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అంతా కూడా కలవటం జరిగింది. వారంతా కూడా ఈ గ్లోబల్ సమిట్కి ఖచ్చితంగా రావాలని ఆహ్వానించడం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రితో కలవడం జరిగింది. ఆ తర్వాత ఖర్గేని మరొకసారి కూడా పార్లమెంట్లో కలవడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు రాహుల్ గాంధీని కూడా కలిసి ఆహ్వానించడం జరిగింది. అయితే సోనియా గాంధీ ఖర్గే కార్యాలయానికి వచ్చిన తర్వాత అక్కడే ఆహ్వానించద్దు అని అనుకున్నారు. అయితే సోనియా గాంధీ తన నివాసానికి వెళ్లడంతో ఇక్కడి నుంచి పార్లమెంట్ నుంచి తిరిగి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి అక్కడ స్వయంగా ఇద్దరు కూడా ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఆహ్వానించడం జరిగింది గ్లోబల్ సమిట్కి రావాలని. ఆ తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అయితే ఉప ముఖ్యమంత్రి మాత్రం పార్లమెంట్కి మరలా వచ్చి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ని ఒకసారి కలిసి ఈ గ్లోబల్ సమిట్ అంశాలను కూడా వివరించి ఆమె ఖచ్చితంగా రావాలని కోరటం జరిగింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం తెలంగాణ అభివృద్ధి, అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి సగటు
ఆదాయం పెరిగే రకంగా ఈ రకంగా పథకాలను రూపొందించుకున్నామో వీటన్నిటిపై కూడా అనేకటువంటి ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి కేంద్రం కూడా సహకరించి ఆ మేరకు తెలంగాణకి తోడ్పాటును అందించాలని చెప్పి కూడా ఈ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రధానితో కలిసినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు ప్రధానిగా ఉన్నారు, ఖచ్చితంగా తెలంగాణను ఆదుకోవాలి, అనేక రకాలుగా తోడ్పాటును అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుతూ 2 సార్లు 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా నేను తెలంగాణకు ఉంటాను, ఇలాంటి గ్లోబల్ సమిట్ను అనేకటువంటి కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాను, తెలంగాణ అభివృద్ధిని సర్వతోముఖాభివృద్ధికి గాను అనేకటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచన కూడా అమలు చేసేందుకు తాను సిద్ధమవుతున్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కొద్ది హైదరాబాద్ వస్తారు. ఓకే ప్రసాద్.